హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను. క్రియాన్ష్‌కి థెరపీ క్లాస్ మార్నింగే ఉందని చెప్పాను కదండీ! దాని గురించి అయితే మధ్యాహ్నం తినడానికని చెప్పి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజైతే నేను 5:15 కల్లా లేచానండి. నాతో పాటు మా వేద్ కూడా లేచేసాడండి. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే నేను చిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నానండి. మా వేద్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కల కింద చేయమంటే మధ్యలో పిక్కలన్నీ తీసి పడేస్తున్నాడు. మా వేద్ బాగానే హెల్ప్ చేస్తాడండి. కొంతసేపటి వరకు బాగానే చేస్తాడు. తర్వాత లాస్ట్ చేస్తే కొంచెం తెక్కొచ్చేస్తుంది, అన్నీ జల్లేసిపోతాడు. పిల్లలకైతే నేను టిఫిన్ కింద ఈరోజు ఇడ్లీ అయితే వేస్తున్నానండి. క్లాస్కి పొద్దుటే వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వరకు రాను కదండి. అంతకు మార్నింగ్ అంతానే పని చేసేసుకోవాలి. ఒకవైపు అయితే నేను కూర వండుతున్నాను, ఒకవైపు అయితే అన్నం పెట్టేశానండి. కూర అన్నం అయిపోయిన తర్వాత నేను ఇడ్లీలోకి వేరుశనగ పిక్కల చట్నీ అయితే చేశానండి. ఒక పక్కన చట్నీ చేస్తే ఒక పక్కన అయితే పాలు అయితే కాచేసుకున్నానండి. పిల్లలకైతే టిఫిన్ పెట్టి ఇచ్చేసానండి, తినేశారు. మా హస్బెండ్కి కూడా టిఫిన్ పెట్టేసి బాక్స్ అయితే పెట్టేసి ఇచ్చేసానండి మధ్యాహ్నం లంచ్లోకి. అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో కొంచెం పని అది చేసుకున్న తర్వాత 11 ఆ టైంకి నేను పిల్లల్ని తీసుకుని థెరపీ క్లాస్కి అయితే వస్తున్నానండి. అక్కడ 2 క్లాసులు అయితే అయిపోయినాయండి. క్లాసులు అయిపోయిన తర్వాత మేమైతే మేడం వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు అయితే భోజనం చేస్తున్నారండి. నిన్నటి మీద అయితే పర్లేదండి, కొంచెం క్రియాన్స్ అయితే తినగలిగాడు. ఆ నోరు దెబ్బ అన్నది కొంచెం కొంచెం తగ్గుతుందండి ఇప్పుడే. క్రియాన్స్కి అయితే ఇదే పని అండి. ఆ కుర్చీకి పైనుంచి దూరి కింద నుంచి వస్తున్నాడు వీడు. వద్దని చెప్పినా వినిపించుకోవట్లేదు. మధ్యలో మళ్ళీ స్టక్ అవుతుంటే అరుస్తున్నాడు తీయమని. మేడం క్లాస్ అయిపోయిన తర్వాత నేను క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి. మార్నింగ్ తీసుకెళ్ళాను కదా అక్కడికే. నిన్నటి మీద పర్లేదండి. రోజు క్లాస్లో బాగానే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నిన్నైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అక్కడైతే క్లాసెస్ 2 అయిపోయినాయండి. మా హస్బెండ్ వచ్చారనుకున్నామండి మేము. ఇంకా రాలేదు, లేట్ అవుతున్నట్టున్నది. బయట కొంతసేపు కూర్చోబెట్టానండి పిల్లలని. పిల్లలు ఆడుతున్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత మేము రైతు బజార్కి అయితే వచ్చామండి. మా క్రియాన్స్ అయితే లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందుకే బండి దగ్గర ఉన్నాము క్రియాన్స్ నేనుని. వేదు వాళ్ళ డాడీ అయితే కూరగాయలు అయితే కొని తీసుకొచ్చారండి. కూరగాయలు తీసుకున్న తర్వాత మేమైతే కాళీమాత గుడికి వచ్చామండి. ఇది విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ అక్షరాభ్యాసం అన్నది చేస్తున్నారండి వసంత పంచమి రోజు. వేదికి 2.5 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, మళ్ళీ 3 దాటితే చేయకూడదు అంటారు కదా అని చెప్పి అక్షరాభ్యాసం చేపిందామని చెప్పి టోకెన్ తీసుకోవడానికి అయితే వచ్చామండి ఇక్కడికి. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఉసిరికాయ పచ్చడి అయితే పడుతున్నానండి. దీని గురించి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే వేసానండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. వేసి కొంచెం దోరగా ఫ్రై అనేది చేస్తున్నాను. మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలండి. అవి పొడిగా ఆరిన తర్వాత ఇలాగ ఉసిరికాయలన్నీ నాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. ఉసిరికాయలు అన్నది కొంచెం కలర్ మారిన తర్వాత మనం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఆ గిన్నెలో అన్నది తడి లేకుండా చూసుకోవాలి. తడి తగిలిందంటే పచ్చడి అంతా పాడైపోతుంది. ఉసిరికాయలు అయితే వేగిన తర్వాత మనం అదే పాన్లో అయితే తాలింపు పెట్టేసుకోవచ్చండి. అయితే ఇది మాకు కాదు, మా ఫ్రెండ్ ఒక ఆవిడ పట్టమన్నారు. ఆవిడకైతే పడుతున్నాను నేను. మరి ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ వేసి పట్టుకెళ్తే మొత్తం అంతా పోతుంది కదా, దారిలో ఆటోలోనే పోద్ది. అందుకని చెప్పి సగం ఆయిల్ వేసి తాలింపు అయితే పెడుతున్నాను. దాని గురించి కరివేపాకు, ఆవాలు,
ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ అయితే వేసి వేపుతున్నానండి. ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అవి వేగిన తర్వాత నేను దాంట్లో గ్యాస్ ఆఫ్ చేసేసి వెల్లుల్లిపాయలు అయితే వేసానండి, తొక్క తీసేసినవి. ఎందుకంటే మనం గ్యాస్ ఆన్ చేసి వేసామనుకోండి మాడిపోతాయి. ఈ వేడన్నా సరిపోతుంది వెల్లుల్లిపాయలు వేగడానికి. ఇక్కడ నేను పచ్చడి అయితే కలుపుతున్నానండి. ముందుగా వేపిన ఉసిరికాయలులోని కారం అయితే వేసాను. మామూలుగా అయితే అర కేజీ ఉసిరికాయలకి 50 గ్రాముల కారం అన్నది పడుతుందండి. ఇక్కడ అర కేజీ మీద కొంచెం ఎక్కువ అండి. అయినా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి వాళ్ళకి కొంచెం కారం అయితే తక్కువ వేసానండి. అర కేజీ ఉసిరికాయలకి సాల్ట్ కూడా నాకు 40 గ్రాములు 50 గ్రాములు అయితే పడుతుందండి. నేను ఇక్కడ సాల్ట్ కూడా తక్కువ వేసానండి. కావాలంటే చూసి కలుపుకోవచ్చు కదా, మళ్ళీ సాల్ట్ వేస్తే తీయడం కష్టం అని చెప్పి నేను ముందుగా పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ అయితే ఒక 2 స్పూన్లు వేసానండి. కావాలంటే తర్వాత కలపచ్చు కదా, మెంతులు పౌడర్ ఎక్కువ వేస్తే చేదొస్తుందని చెప్పి. పచ్చడికి క్వాంటిటీ అంటే ఇదండి. అర కేజీ ఉసిరికాయలకి 50 గ్రాములు కారం, దగ్గర దగ్గర ఒక 40-50 గ్రాములు సాల్ట్ అనేది పడుతుందండి. ఆ ఉసిరికాయ ముక్కలకి కారం, సాల్ట్ అన్నీ పట్టిన తర్వాత నేను ముందుగా వేపుకున్న తాలింపు అయితే వేసేసానండి. ఉసిరికాయల్లోని వేసి ఇవైతే బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న ఉసిరికాయ పచ్చడి అన్నది పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మకాయ రసం అన్నది దీంట్లో పిండుకోవాలి. నాకు ఈ పచ్చడికి 2 నిమ్మకాయలు అయితే పడ్డాయండి. మీరు నిమ్మకాయ రసం రావడాన్ని బట్టి ఉంటుందండి అది. మీకు నిమ్మకాయ రసం తక్కువ వచ్చిందనుకోండి ఎక్కువ నిమ్మకాయలు పడతాయి. ఎక్కువ వచ్చిందనుకో తక్కువ నిమ్మకాయలతో అయిపోతాయండి. నిమ్మకాయ రసం పులుపు చూసుకొని వేసుకోవాలండి. మనకు పులుపు సరిపోయిందంటే ఇంకా ఆపేసుకోవచ్చు. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత కొంతసేపటికి నిమ్మకాయలు అన్న ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చడి 3 రోజులకు బాగుంటుందండి. 3 రోజులకి ఉసిరికాయ అన్నది కారం అంతా బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీలు ఉంటాయి కదండి దాంట్లో కానీ తీసుకోవాలండి. స్టీల్ దాంట్లో తీసుకోకూడదు. స్టీల్ దాంట్లో తీసుకుంటే సాల్ట్ అన్న స్టీల్ అంతా తినేస్తుంది. తీసుకుని దాంట్లో ముక్క ములిగే వరకు ఆయిల్ అన్నది పోసుకోవాలండి. ఉసిరికాయ అంతా ములిగే వరకు పోసుకోవాలండి. లేదంటే ఉసిరికాయ పైన కనిపించిన ఉసిరికాయలన్నీ పాడైపోతాయి, బూజు పట్టేస్తుంది. వాళ్ళు బాక్స్ ఇచ్చారండి. ఆ బాక్స్లో అయితే పెట్టేశానండి. ఆవిడకి చెప్పాను ఆయిల్ అన్నది నేను కొంచెం తక్కువ వేసానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయిల్ వేసుకోమన్నానండి, వేసుకున్నారు. ఈ ఉసిరికాయ పచ్చడి ఎవరన్నా సరే ఇంట్లో ఈజీగా పెట్టేసుకోవచ్చండి, చాలా ఈజీ. ఈ విధంగా చేసినట్టయితేని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.